Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మొన్న వీడియో చూసారు కదా, దాని తర్వాత రోజు కంటిన్యూ మాట ఇదంతా. ఇంకా టైమింగ్ అయితే మళ్ళీ మార్చేసాను, ఏమనుకోద్దు. మొన్నే కదా మళ్ళీ మార్చడం అవి ఏమనుకోద్దు, ప్లీజ్ ఏమనుకోద్దు. ఎందుకంటే నైట్ పెడుతున్నాం కదా, దానివల్ల వీడియో అనేది వెళ్ళట్లేదు. 8:30కి పెడుతున్నాం కదా, వీడియో వెళ్ళట్లేదు నైట్ అనేది. ఇంకా చెప్పాకే ఒక వీడియో మొన్న 8:30కి ఒక వీడియో పెట్టాం కదా, అప్పుడే తెలిసింది వెళ్ళట్లేదు వీడియో అనేది. వీడియో సరిగ్గా వెళ్ళలేదు మాట, అందుకే చెప్తున్నాను. టైమింగ్ మారిపోయింది మళ్ళీ. అంటే లాంగ్ వీడియోసే, షార్ట్ వీడియోస్ మ్యాక్సిమం చెప్పాను కదా ఎప్పుడైనా రావచ్చు. ఈ లాంగ్ వీడియోస్ అనేది మార్నింగ్ 10:30కి అలా వస్తున్నాయి అన్నమాట. మార్నింగ్ ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్ మార్నింగ్ అంటే ఎలాగా అవ్వదు కదా, అందుకే నేను నైటే వాయిస్ రికార్డింగ్ అనేది ఇచ్చేసి ఇంకా మార్నింగ్కి 10:30కి వెళ్ళేలాగా పెడతాను అనమాట. ఇంకా 10:30కి అయితే మీకు డైలీ వీడియో వస్తుంది, మార్నింగ్ కాబట్టి అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఆ లాంగ్ వీడియో అయితే మొన్న నైట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. ఇంకా అది అనవసరంగా నైట్ పెట్టాను అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ ఏమనుకోద్దు, టైమింగ్ మారిపోయింది, ప్రతిసారి టైం మార్చేస్తున్నావు అనుకోద్దు. ఇంక ఈ టైం అయితే ఇంకా ఫిక్స్ మాట, ఇంక మేమైతే మార్చము. 10:30కే మాట. ఏమైనా వీలు కాకపోతే అలా అవుతుంది, కానీ అది కూడా మీకు ముందు చెప్తాను వీలు కాకపోతే. ఇంకా డైలీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ చెప్పాను కదా, వీక్ 3 times. కానీ ఈ వీడియో కొంచెం నెక్స్ట్ అలా అయిపోయింది అనమాట. అంటే ఫ్రైడే వస్తుంది, అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనమాట ఈ వీడియోలో. మన చూడలేని వాళ్ళు ఉంటారు కదా, అందుకే అన్నమాట. ఇప్పుడు వీక్కి మండే వస్తుంది, ఇంకా థర్స్డే వస్తుంది, ఇంకా సాటర్డే వస్తుంది అన్నమాట. ఇలాగా ఈ 3 రోజులు వీక్కి 3 days పెడతాను. అది మార్నింగ్ 10:30కి. అందరూ చూడండి ప్లీజ్, మా ఛానల్ చూడండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంక ఇక్కడ మమ్మీ అయితే అక్కడ మేక తలకే మోసం కూర అయితే వండుతుంది అన్నమాట. ఆల్రెడీ మేము షార్ట్ వీడియో అయితే పెట్టాము, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ఓకేనా. ఈ తలకే మోసం కర్రీ అనేది ఎలాగ చేయాలో అంటే అది షార్ట్ వీడియో అయితే మేము పెట్టాం. దీంట్లో రెసిపీ ఉంటుంది చూడండి, ఎలా దీంట్లో కూడా ఉంటుంది. అంటే పులుపు పెట్టిందన్నమాట. ఇంకోటి పులుపు పెట్టలేనిది ఉంది, అంటే పులుపు పెట్టలేనిది మేము ఎక్కువ తింటాం, పులుపు పెట్టింది ఎక్కువ తినమాట. ఇంకా మా మమ్మీ తింటారని చెప్పేసి పులుపు అంటే మా మమ్మీ వాళ్ళు పులుపు లేనిది తింటారన్నమాట. వాళ్ళ కోసం కొంచెం అయితే పెట్టుకున్నదన్నమాట, పులుపు పెట్టుకునేది అయితే ఈ తలకాయ మాంసం అనేది. ఇది ఒకసారి ఎవరైనా అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే కౌంట్లు కట్ట ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియోని చూసి కొంచెం చిరాకు పడవచ్చు. అంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారో అని అనుకోవచ్చు. అంటే మేము హిందూస్ కదా, అంటే మేము నాన్ వెజ్ తింటాం కదా, అందుకే పెడుతున్నాము. ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తుంటే కొంచెం ఇక్కడ అవి ప్రాసెస్ చేసేంతవరకు తోడేయండి. అంటే వాళ్ళకి కొంచెం ఏదోలా అనిపిస్తుంది, నాకు తెలుసు. కానీ అలాగని చెప్పి మిగతా వాళ్ళ కోసం పెట్టకుండా ఉండలేం కదా, అందుకే వీడియో పెడుతున్నాను. ఇంకా చూసేవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, అందుకే ఒకవేళ ఉంటే చెప్తున్నాను మాట. అది మీకు కూడా తెలుసు, కానీ మామూలుగా చెప్తున్నాను. అంటే మళ్ళీ ఎందుకు ఇలాంటివి పెడుతున్నారని నన్ను అనుకుంటారు కదా, అందుకు ఇలాంటివని. అంటే అన్నీ ఉంటాయి మా ఛానల్లో, అన్నీ ఉంటాయి, వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళు చూడలేకపోతే ఒకసారి కింద కామెంట్ చేయండి నాకు. అదే మీరేమనిపిస్తే నాకు తెలియదు, నేను మీకన్నా చిన్నదాన్ని పెద్దానో అది మీకే తెలియాలి. అప్పుడు కింద మెసేజ్ చేయండి, ఇలా చూడలేకపోతున్నామంటే అప్పుడు మేము నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా ఉంటే సపరేట్గా పెడతాం, వెజ్గా ఉన్నవి అయితే సపరేట్గా పెడతాం అన్నమాట. అప్పుడైతే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా చూడడానికి, అందుకే చెప్తున్నాను అనమాట. కర్రీస్ చూపిస్తాము, ఎక్కువగా ఏం చూపించాము అది మాట. ఏదేదో వాగేస్తున్నాను అనుకోద్దు. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇంకా చూసారు కదా మమ్మీ అదంతా ఎలా వండుతుందో. నిజంగా ఇది చాలాసేపు తీసామాట ఈ వీడియో అనేది. అంటే మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలి, మేము చేసుకున్న స్టైల్ ఒక్కసారి చేసుకొని చూడండి. ఇంకా మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎప్పటి నుంచో అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందన్నమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసుకునేవారు అనుకుంటా, మా అమ్మమ్మ చేసుకుంటేనే మా అమ్మ చూసినట్టుకుంది. అలా అంటే మా మమ్మీకి కూడా వంటలు మా అమ్మ నేర్పించలేదు, అప్పుడు అందరూ అంతే అనుకుంటా. అంటే వాళ్ళ మమ్మీ అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ
వంటలు వండుతున్నప్పుడు ఎలా చేసేదో చూసుకుని అలాగా మా అమ్మమ్మ లేనప్పుడు అలా కొన్ని ట్రై చేసేదంట మమ్మీ ఇంట్లో. చిన్నప్పుడు చెప్పేది మమ్మీ ఒక్కొక్కసారి చిన్నప్పుడు ఏమేమి జరిగేవమ్మా ఎలాగా వండేదాన్ని అని అడిగినప్పుడు చెప్తుంది మమ్మీ అయితే. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు కూడా ఉన్నాయి, మీకు ఎప్పుడైనా టాపిక్ చెప్తాను. అంటే కొన్ని కామెడీగా ఉంటే ఇంకా అలాగే హారర్గా జరిగినవి కూడా ఉంటాయి మా మమ్మీ వాళ్ళ విషయాలు అయితే. నిజంగా నాకైతే ఒక్కొక్కసారి భయం వేస్తుంది అలాంటివి చెప్తే. నిజంగా అంటే అప్పుల్లో నిజంగా ఉండేవి అది మాట. ఇంకా ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. ప్రాసెస్ మీరు చూసే ఉంటారు నా వాగుడు వింటూ. ఇంకా ఒకసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, నిజంగా సూపర్ ఉంటుంది. ఇంకా మేమైతే ఇంకా ఫాస్ట్గా తినేసి స్నానం చేసి వచ్చైతే. ఇంకా ఇది అయితే ఒక్కొక్కసారి కాకినాడలో ఎలా ఉంటుందో మీ ఊర్లో ఎలా ఉంటుందో నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఏంటంటే మా ఊర్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు. అది ఈ తలకాయ మోసం అనేదే కాదు, మటన్ కూడా అంతే. ముందుసారి మా డాడీ తలకాయ మోసం తీసుకొచ్చారు గాయస్. నిజంగా చెప్పాలి, నాకైతే ఇంకా నాకనే కాదు మేము తిన్న ప్రతి ఒక్క మా ఫ్యామిలీలో అంటే మేము 5గురు కదా, మేము అందరూ తిన్నాం. దాని తర్వాత రోజుకే ఇంకా మాకు కడుపు నొప్పితో మాట, అందరికీ కడుపు నొప్పి వచ్చింది గాయస్. నిజంగా ఆ పరిస్థితి మేమైతే ఆ కూరని అప్పుడే ఇంకా చూడగానే మమ్మీకి అర్థమైపోయింది తను తెచ్చిన కూరని పరిచయం లేవు కదా అది మాట. ఇంకా తినకూడదు అనుకున్నాం కానీ మా డాడీ తీసుకొచ్చారు. పోలని చేసింది మమ్మీ ఎలా ఉంటుందని. కొంచెం మోసం చూసాక అర్థమైంది బాగానే ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఎక్కడికి రెడీ అవుతున్నామా అనుకుంటున్నారా? స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా చున్నీ అయితే జారిపోతుంది, అది డ్రెస్ కొంచెం స్మూత్గా ఉంది, బ్యాగ్ వేసుకున్నా కదా దానివల్ల కూడా జారిపోతుంది. ఇంకా అది మాట అంటే కొంచెం నాకు హ్యాపీగానే ఉంది, టెన్షన్గా కూడా ఉంది మాట అప్పుడు వెళ్ళే ముందు. ఎందుకంటే జూన్ 10th ఓపెన్ చేస్తే మేము జూన్ 17th వెళ్ళాం. 7 days గ్యాప్, 7 days లీవ్ పెట్టేసాం అన్నమాట. ఇంకా 6 days లీవ్ పెట్టాం. ఇంకా వెళ్ళాం కానీ అందరు మేడంలు స్టార్ట్ చేసేస్తారని అనుకున్నా, కానీ నిజంగా నా లక్కేమో నాకు తెలీదు, ఏం స్టార్ట్ చేయలేదు అన్నమాట. మాకు ఇప్పటికి ప్రస్తుతానికి హాఫ్ డేసే, మండే నుంచి ఫుల్ డేస్ పెట్టచ్చు అనుకుంటా. ఇంకా అది ఇంకా హిందీ మేడం ఒక్కరే ఇంకా ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేస్తారు. సెకండ్ లెసన్లో ఉన్నాము. ఇంకా ఆ రోజే ఇంకా నేను వెళ్ళే రోజే సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫస్ట్ లెసన్ మనమే చదువుకోవాలి, ఇంకా వినలేదు కాబట్టి హిందీ మేడం అయితే మిగతా ఎవరు స్టార్ట్ చేయలేదు అనమాట. ఇంకా హాఫ్ డేనే కదా ఇంటికైతే వచ్చాము. నాకైతే ఆకలేసేస్తుంది, అన్నం పెట్టమని చెప్తున్నాను. ఇంకా అన్నం అయితే తీసుకొచ్చామాట మేమే. ఆకలేసేస్తుంది అని చెప్పి మా అమ్మ ఆశ్చర్యం మీరే తీసుకొస్తున్నారా అని అన్నది. ఇంకా తినేసాక కాసేపు అలా ఫోన్ చూసుకున్నాను. అంటే ఫోన్ చూసుకోవడానికి మా ఫ్రెండ్ని ఏమేమి చెప్పారో అవన్నీ ఫొటోస్ అయితే పెట్టమంటున్నాను అనమాట. అది ఇక్కడైతే ఇంకా సాయంత్రానికి ఫుల్ నల్ల మేఘాలు మాట. సాయంత్రం కూడా కాదు, కరెక్ట్గా 3 అయ్యింది, అప్పటికి చీకటి అయిపోయింది మాట, ఫుల్ మాట. ఇంక ఇక్కడ నిజంగా ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, అక్కడ రియల్ వాయిస్ వినండి, ఓకేనా? అది స్లోగా కదులుతుంది. ఎందాక వీడియో తీయడానికి అవ్వలేదు, ఇదంతా సుడిగాల్లో వచ్చి ఇదంతా ఒక్క దగ్గరికి వచ్చింది. ఈ మబ్బు మొత్తం ఒక్క దగ్గరికి వచ్చి ఫుల్ గాలి ఏదో సౌండ్ వినబడుతుంది. సౌండ్ వినబడుతుందా లేదా అది ఆ సౌండ్ చాలా దారుణంగా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఫోన్ కూడా తెలిసిపోతుంది. ఇక్కడ వెనకతలు చినుకులు పడుతున్నాయి. ఇది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు.
ఆగు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. అక్కడ ఏదో సౌండ్ వినపడుతుంది చుట్టూ. వర్షం పడిపోతుంది గైస్. తెరిచిపోయింది మొత్తం ప్లేట్. వర్షం పడుతుంది. తెరిచిపోయింది. ఇంకా చూసారు కదా మేమైతే ఎలా వాగుతున్నాము. అక్కడ ఆనందం మాట మాకు. భలే ఉంది క్లైమేట్. అందుకే ఇంత కూల్గా ఉన్నప్పుడు ఏదో ఒక తినాలి కదా. అందుకే మా చెల్లి నేను మ్యాగీ తీసుకురామన్నాను. ఇంకా అది మ్యాగీ తీసుకొచ్చింది. ఇంకా అదైతే చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా అక్కడైతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి చేసామో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనేది వస్తుంది అన్నమాట. ప్లీజ్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. సరే అయితే మళ్ళీ ఉంటాను. బాయ్.